వాడు అప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలు ఏం చేసావు? ఇల్లు చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు, పిచ్చి పట్టిందా నీకు? ఇద్దరిలో ఒకళ్ళు ఏడవండి. మనమే. మూవీ స్టోరీ విషయానికి వస్తే అనురాగ్ స్వప్న లవ్ మ్యారేజ్ చేసుకొని యూకేలో సెటిల్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళకి ఖుషి అనే బాబు పడతాడు. ఖుషీకి 2 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒకరోజు ఇండియాలో అనురాగ్ స్వప్న ఇద్దరు యాక్సిడెంట్ అయి చనిపోతారు. ఆ తర్వాత అనురాగ్ ఫ్రెండ్ అయిన విక్రమ్, స్వప్న ఫ్రెండ్ అయిన సుభద్ర తప్పని పరిస్థితుల్లో ఖుషీకి కేర్ టేకర్స్గా మారుతారు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది అండ్ ఎలా ఎండ్ అయింది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఇట్ వాస్ గుడ్ అని చెప్తాను. మూవీ స్టార్టింగ్లోనే ఖుషీ పేరెంట్స్ చనిపోవడం, విక్రమ్ సుభద్ర కలవడం, ఆ తర్వాత ఖుషీకి కేర్ టేకర్స్గా మారి యూకేకి వెళ్ళడం అన్ని చూపిస్తారు. మూవీ స్టార్టింగ్లోనే ఎమోషనల్గా స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డీసెంట్ కామెడీతో మంచి మ్యూజిక్తో ఎంగేజ్ చేస్తూ ఇంటర్వెల్ వరకు వస్తుంది. ఒక డీసెంట్తో ఇంటర్వెల్ బ్లాక్ వస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం డైరెక్టర్ ఎమోషనల్గా తీసుకెళ్ళాలి అనుకున్నాడు. బట్ నాకైతే అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. ఇట్స్ జస్ట్ ఓకే అనిపించింది. ఇక మూవీలోని బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. మూవీ మొత్తం ఫారెన్లో ఉండడం వల్ల మనకి స్క్రీన్ చాలా గ్రాండ్యూర్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ హేషమ్ అబ్దుల్ వాద్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మూవీలో మొత్తం 16 సాంగ్స్ ఉన్నాయని నేనైతే విన్నాను. బట్ ఏ ఒక్కటి కూడా మూవీ ఫీల్ని డిస్టర్బ్ చేయకుండా అలా వచ్చి ఇలా వెళ్తుంటాయి. మూవీ ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కామెడీ ఉంది అండ్ అది లిటిల్ బిట్ వర్కౌట్ అయిందని చెప్పాలి. కానీ మూవీలో నాకు నచ్చిన మెయిన్ విషయాలు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక కార్ చేసే సీన్ ఉంటుంది. అది మొత్తం CGIలో చేశారు. అసలు వరస్ట్ సీక్వెన్స్ అని చెప్తాను. నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మూవీ మధ్యలో కొన్ని సీన్స్ వస్తుంటాయి. గ్రాండ్యూర్ బ్యూటిఫుల్గా ఉన్న సీన్స్లోకి సడన్గా కొన్ని డల్ బ్లర్ సీన్స్ తీసుకొచ్చి పెట్టారు. అవైతే నాకు అస్సలు నచ్చలేదు. ఇంతకు ముందు మూవీలో నెగిటివ్స్ అయితే ఏం లేవు నాకు తెలిసి. అండ్ మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగానే హేషమ్ అబ్దుల్ వహాద్ మ్యూజిక్ వాజ్ ఎక్సలెంట్ అని చెప్పాలి. చాలా బాగుంది అతని మ్యూజిక్. ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది మూవీలో. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మూవీ మొత్తం తిరిగేది ఖుషీ క్యారెక్టర్ చుట్టే కాబట్టి ఖుషీ క్యారెక్టర్ ప్లే చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమాదిత్య ఈ మూవీకి షో స్టీలర్ అని చెప్తాను నేనైతే. అండ్ ఇక విక్రమ్ క్యారెక్టర్లో చేసిన శర్వానంద్ హీ డిడ్ హీస్ బెస్ట్. హీఈస్ లుకింగ్ వెరీ యంగ్ ఆన్ స్క్రీన్. అండ్ సుభద్ర క్యారెక్టర్లో చేసిన కృతి శెట్టి ఆల్సో డిడ్ హర్ బెస్ట్ అండ్ షీ వాజ్ లుకింగ్ క్యూట్ ఆన్ స్క్రీన్. అండ్ సపోర్టింగ్ రోల్లో చేసిన రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, ఆయేషా ఖాన్, శివ కందుకూరి వీళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. అండ్ ఫైనల్గా రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఒక సింపుల్ స్టోరీని తీసుకొని దాన్ని బ్యూటిఫుల్గా లిటిల్ బిట్ ఎమోషనల్గా తెరకెక్కించాడు. హీ డిడ్ హీస్ బెస్ట్ అనే చెప్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.